నమస్తే భారత్ నేషన్ ఫస్ట్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం మన భారత చరిత్రలో మరుగున పడిన ఒక అధ్యాయం గురించి తెలుసుకుందాం. ముస్లిం లీగ్ భావ్నగర్లో సర్దార్ పటేల్ను హత్య చేయడానికి కుట్ర పన్నింది. భారతదేశపు ఉక్కు మనిషి అయిన సర్దార్ పటేల్కు గుజరాత్లోని భావ్నగర్తో ఎంతో అనుబంధం ఉంది. మహారాజా కృష్ణ కుమార్ సింగ్ జీతో కూడా ఆయనకు ఎంతో గొప్ప సంబంధం ఉంది. అది 1939. భారత్ ఇంకా బ్రిటిష్ వలస పాలనలోనే ఉంది. అయినప్పటికీ స్వతంత్ర భారతదేశంలో చేరే మొట్టమొదటి రాష్ట్రం భావ్నగర్ అవుతుందని భావ్నగర్ రాజు ప్రకటించారు. 1939 మే 14, 15 తేదీల్లో భావ్నగర్ స్టేట్ కౌన్సిల్ యొక్క 5వ సమావేశం సర్దార్ పటేల్ అధ్యక్షన జరగాల్సి ఉంది. మహారాజా కృష్ణ కుమార్ సింగ్ కూడా సర్దార్ పటేల్కు ఆహ్వానం పంపారు. ఆహ్వానాన్ని అంగీకరించి సర్దార్ పటేల్ 1939 మే 14న భావ్నగర్కి వచ్చారు. రైల్వే స్టేషన్ నుండి ఆయన ఒక ఓపెన్ జీప్లో ఊరేగింపు ప్రారంభమవుతుంది. సర్దార్ పటేల్ ప్రయాణాన్ని లక్ష్యంగా చేసుకుని ముస్లిం లీగ్ అప్పటికే ఒక కుట్ర పన్నింది. సర్దార్ పటేల్ రైల్వే స్టేషన్ నుండి ఓపెన్ జీప్లో వస్తూ అందరినీ పలకరించసాగారు. ఊరేగింపు కార్ గేట్ చౌక్ చేరుకోగానే నాగినా మసీదు వద్ద గందరగోళం మొదలైంది. ముందుగా పన్నిన కుట్రలో భాగంగా మసీదులో కూర్చున్న పెద్ద సంఖ్యలో ముస్లింలు తమ ఆయుధాలతో బయటికి వచ్చి సర్దార్ పటేల్ ఉన్న జీపు వైపు పరిగెత్తారు. కత్తులు, గొడ్డళ్ళు, కొడవళ్లతో సర్దార్ పటేల్ జీపు వైపు దూసుకుపోయారు. పటేల్ పై దాడి చేయడానికి ముందే కాన్బివాడకు చెందిన ఒక యువకుడు బచ్చుభాయ్ పటేల్, లోక్ భారతి వ్యవస్థాపకుడు నానాభాయ్ భట్ ఇద్దరు సర్దార్ పటేల్ జీపు పైకి ఎక్కి సర్దార్ పటేల్కు కవచంగా మారారు. ముస్లింల దాడుల అన్ని ఈ హిందూ యువకుల మీద పడ్డాయి. ఫలితంగా బచ్చుభాయ్ పటేల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. నానాభాయ్ భట్ని కూడా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే భావ్నగర్ రాష్ట్ర పోలీసులు నాగినా మసీద్ చేరుకొని గుంపును చెదరగొట్టారు. కానీ ఈ ముస్లిం తీవ్రవాదులు తమ ప్రణాళికలో విజయం సాధించి ఉంటే స్వాతంత్రం తర్వాత దేశ చరిత్ర భిన్నంగా ఉండేది. పటేల్ని హత్య చేయాలన్న ప్రయత్నం భావ్నగర్ మొత్తాన్ని భయాందోళనకు గురి చేసింది. కౌన్సిల్ సమావేశంలో పటేల్ గారు స్వయంగా ఇలా అన్నారు: ఇది క్షణికావేశంలో చేసిన చర్య కాదు, దీని వెనుక పెద్ద ప్రణాళిక ఉంది, ఒక కుట్ర ఉంది. ఈ విషయం అప్పటి భావ్నగర్ కోర్టులో కేసు కూడా దాఖలైంది. ఇందులో మొత్తం 14 మంది నిందితులుగా ఉన్నారు. వారి పేర్లు వారస్ అలీ, బిలాల్ ఇబ్రహీం, అబ్దుల్ సత్తార్, మూసా అబ్దుల్లా సిద్ది, ఉస్మాన్ ఖాన్, మహమ్మద్ ఖాన్, ఉస్మాన్ నూర్మియా, అబ్దుల్ గఫర్, అబ్దుల్ ఖాదర్, అలీవాద్ ముసా, అబ్దుల్ కాసిం, మహమ్మద్ సులేమాన్, ఇస్మాయిల్ మరియు ఇబ్రహీం అని నమోదు చేయబడ్డాయి. 1939 జూలై 12న అప్పటి వార్తాపత్రిక అయిన ద కతియావాడ్ టైమ్స్ ఒక నివేదిక ప్రచురించింది. పోలీస్ అధికారి అయిన పోపట్ భాయ్ తన సాక్ష్యంలో కార్యక్రమానికి ముందు ముస్లిం లీగ్ నుండి కొంతమంది సంగీత వాయిద్యాలను వాయించవద్దని డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రం సమర్పించారని, తర్వాత పోపట్ భాయ్ పరిషత్ కార్యదర్శి అయిన జాదవ్జీ మోడీకి ఈ సమాచారాన్నిచ్చి నాగినా మసీద్ వెలుపల సంగీత వాయిద్యాలను వాయించవద్దని కోరారు. అదనంగా అక్కడ భారీ పోలీస్ బలగాలను కూడా మోహరించే వాటి గురించి చర్చ జరిగింది. తర్వాత అతను ఒక ప్రముఖ ముస్లిం నాయకుడైన రాజు మియాతో కూడా మాట్లాడారు. రాజు మియా ముస్లింల అల్లర్లు చేయరని 1939 మే 14లో పటేల్ రిసెప్షన్లో తాను కూడా ఉంటానని హామీ ఇచ్చారు. కానీ మే 13 రాత్రి 9:30 గంటలకు నాగినా మసీదులో కర్రలు, కత్తులు, రాళ్ళు ఆయుధాలుగా సేకరించబడ్డాయని, 500 మందికి పైగా ముస్లింలు గుమ్మిగూడారని టెలిఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. మరుసటి రోజు ఉదయం సర్దార్ పటేల్ గారు భావ్నగర్కు వచ్చారు. మరోవైపు నాగినా మసీదు ముందు భారీ భద్రతా బలగాలను మోహరించారు. ముందు చెప్పినట్టుగానే మసీదు ముందు సంగీత వాయిద్యాలు వాయించకపోయినా ముస్లిం మతోన్మాదులు కోపంతో బయట నిలబడిన హిందువులపై దాడి చేశారు. కత్తులు, దొడ్డు కర్రలతో వచ్చి హిందువులను కొట్టడం ప్రారంభించారు. పోలీసు అధికారులు వేరే మార్గంలో వెళ్లాలని సర్దార్ని అభ్యర్థించడం ద్వారా ఆయన సురక్షితంగా రక్షించబడ్డారు. సర్దార్ పటేల్ ఈ సంఘటనలో మరణించిన వారికి నివాళులర్పించారు. మే 21న నాటి గుజరాత్ మిత్ర వార్తా పత్రికలో కూడా ఈ సంఘటన గురించి మాట్లాడుతూ ముస్లిం మతోన్మాదుల దాడిలో ఒక వాలంటీర్ మరణించాడని, చాలామంది తీవ్ర గాయపడ్డారని తెలిపింది. ఆ తర్వాత సర్దార్ పటేల్ని నేరుగా ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ఈ సంఘటన తర్వాత పోలీసులు మసీదులో సోదాలు నిర్వహించినప్పుడు
అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పలువురు ఇస్లామిస్టులను కూడా అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సర్దార్ పటేల్ కూడా సందర్శించారు. సర్దార్ పటేల్ ప్రాణాలను కాపాడి మరణించిన బచ్చుభాయ్ పటేల్ కు గౌరవ సూచకంగా భావనగర్ అంతటా బంద్ ప్రకటించింది. సాయంత్రం 20,000 మందికి పైగా అంతమయాత్రలో పాల్గొనడం జరిగింది. పటేల్ గారు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఈ హత్యా ప్రయత్నం కనుక విజయవంతం అయ్యుంటే స్వతంత్ర భారతదేశ చరిత్ర ఈ రోజు మనకున్న ఇండియా మ్యాప్ చాలా భిన్నంగా ఉండేది. ముస్లిం లీగ్ యొక్క ఇటువంటి అనేక కుట్రలు చరిత్ర నుండి చెరిపివేయబడ్డాయి. దీని కారణంగా సర్దార్ పటేల్ పై ఇటువంటి దాడుల గురించి మనకెక్కడా తెలియకుండా పోయింది. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ గారిని ఒకసారి స్మరించుకుందాం. ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అంశం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.